చూడు బాగుంటది ఎంజాయ్. అగ్గు ఎందుకంటే నేను 3-4 టైమ్స్ వచ్చినాము. ఒకసారి తెచ్చాము. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవానీ కొండబతి. ఈ వీడియో ఎప్పుడు అప్లోడ్ చేస్తానో తెలియదు, కానీ డెఫినెట్గా నా షిఫ్టింగ్ వ్లాగ్స్ వచ్చినాకే ఈ వీడియో వస్తుంది. మా కాన్వర్సేషన్ మీకు అర్థం కావట్లేదు కదా, మేము దేని గురించి మాట్లాడుకుంటున్నామో ఈ వీడియోలో చూసేయండి. మేమైతే ఈ బ్యూటిఫుల్ ప్యాలెస్ రెస్టారెంట్కి వచ్చినాం అనమాట. చూస్తే పెద్ద ప్యాలెస్ లాగా ఉంది కదా. ఏంటి పిల్ల రెస్టారెంట్సే పెడుతుంది అనుకోకండి, హ్యాపీ న్యూస్ ఉంది. అందుకోసం అని రెస్టారెంట్కి వచ్చినాము. సో ఈ ప్లేస్ ఎప్పుడూ ట్రై చేయలే. ఇన్ని రోజులు బెంగళూరులో ఉండే కదా, అందుకే హైదరాబాద్లో ఏం సరిగా తెలియదు కాబట్టి ఈ ప్లేస్కి వచ్చాము. ద ప్యాలెస్ నీకు కనిపిస్తుందో లేదో కానీ ఏందట ఏందంట పానం అంట. ఏ పడతావు జారి చెది చెరి పట్టుకో చెవి. మేము స్టార్ట్ అయ్యే ముందు చాలా వర్షం పడింది అనమాట. స్టార్ట్ అవ్వడం కరెక్టో కాదో కూడా అనిపించలేదు. మా అన్నయ్య వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఒక ½ an hour టైం పడుతుంది ఇక్కడ వెళ్ళడానికి. ఏమో ఇది ఫస్ట్ టైం రావడం. మా అన్నయ్య వాళ్ళు ఒక 2-3 times వచ్చారంట. చాలా బాగుంది. కునాఫా ఉంది, జ్యూసెస్, మిల్క్ షేక్స్, బేకరీ ఫ్రెష్గా చేస్తున్నారు. బిస్కెట్స్ అయితే ఇఫ్ ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే డెఫినెట్ గా విజిట్ చేయొచ్చు. నేనైతే రికమెండ్ చేస్తాను ఫుడ్ కోసము. నీట్నెస్ విషయానికి వస్తే వర్షం పడింది కాబట్టి యావరేజ్ గా ఉందన్నమాట. ఇట్లా లోపలికి వెళ్తే అరేబియన్ విలేజ్ అని చెప్పి ఉంది. దాని లోపలికి వెళ్తే ఇట్లా మినీ చార్మినార్ లాగా కట్టిండ్రనమాట. చాలా బాగుంది కదా చూస్తుంటే. లోపల ఒక టేబుల్ కూడా వేసారు అనమాట బర్త్డే పార్టీస్ చేసుకోవడానికి. అండ్ దీని బ్యాక్ సైడ్ వెళ్తే కూడా సేమ్ చాలా టేబుల్స్ ఉన్నాయి, బర్త్డే పార్టీస్ చేసుకోవచ్చు. ఓ ఇక్కడ ఇట్లా సీటింగ్ ఏరియా ఉందా, కానీ పచ్చిగా అయింది కదరా. మేమైతే 2 బుల్లి కోతులను పట్టుకొని వచ్చినాం కాబట్టి చైర్స్ టేబుల్స్ పైన కూర్చొని తినేదానికన్నా కింద మండీ సిస్టంలో కూర్చొని తినడం బెటర్ అనుకున్నాం అనమాట. ఇలా ఇక్కడ ఫ్యాన్స్ చూసారా ఎంత పెద్దగా ఉన్నాయో. ఏసీ అయితే లేదనమాట. సో ఇక్కడ మేము వద్దనుకున్నాం, పిల్లలు అల్లరి చేస్తారని చెప్పి. నేను ఊటీలో కునాఫా చాక్లెట్స్ ట్రై చేశాను కానీ కునాఫా ఎప్పుడు ట్రై చేయలేదు. తిందాం అనుకున్నా, బట్ లాస్ట్లో తెలుస్తుంది ఎందుకు తినలేదు అని చెప్పి. ఆల్రెడీ వీళ్ళు కునాఫాని అంటే ఆ బేస్ని తయారు చేసి కవర్స్లో పెట్టి తెచ్చుకున్నారనమాట. సో ఇక్కడ ఓన్లీ హీటింగ్ ప్రాసెసే నడుస్తుంది బటర్ వేసి. మేము ఆల్మోస్ట్ 8 వరకు వెళ్ళినాం అనమాట. 10:30-11 వరకు అక్కడే ఉన్నాము. మంచిగా టైం పాస్ అవుతుంది. ఇరానీ చాయ్ కూడా ఉంది, పాన్ షాప్ కూడా ఉంది. నీ బిస్కెట్ నువ్వు తినరా అదే పొట్టక్క. ఏమైంది ఏందట ఏం కావాలి అక్కడ చూసినావా బూచి అక్క చూస్తున్నాయి. మా పొట్టిదానికైతే ఆకలి టైం అయిపోయి టక్కటక్క 2 బిస్కెట్లు వేసేసి దాన్ని కడుపు నింపేసుకుందనమాట. చిన్న అది కూర్చోడానికి కాదు, అది ప్లేట్స్ పెట్టుకోవడానికి. చెర్రీకి తెలీదు, చెప్పు నువ్వు. చూడు ఇది నువ్వేనా?
వీళ్ళల్లరే ఎక్కుంది. ఇద్దరు పరమ కోతులు అనమాట. ఒకరిని చూసి ఒకరు అల్లరి చేస్తారు. పిల్లలు అంటే అలానే ఉంటారు కాబట్టి ఇట్లా సీటింగ్ సిస్టమ్ అయితే మంచిగా వాళ్ళు ఆడుకోవడానికి ఉంటుంది, మనని తిననిస్తారు. వాళ్ళు కూడా మంచిగా కింద కూర్చొని ప్లేట్లో తింటారని మేము ఇలా చూస్ చేసుకున్నాము. पेरी पेरी ये है क्या? अच्छा बनाता हूँ बाजा सर अड़ू अच्छे करते क्या? अच्छे मिलते हैं ना आपके पास? लेकिन ईरानी कबाब में ताज़ा चिकन फुल लेती हूँ अद्दू వెరైటీస్ ఇది ఫ్రై లేదు కదా. ईरानी कबाब है ताज़ा चिकन ఫుడ్ సెలెక్షన్ మొత్తం మా హస్బెండ్ అండ్ మా అన్నయ్యనే అనమాట. ఎందుకంటే వాళ్ళు ముందు, మా అన్నయ్య అయితే ముందు తిన్నాడు కాబట్టి ఏది బాగుంటుంది ఏది బాగుంటుంది అని తెలుస్తుంది కదా, అందుకోసం అని చెప్పి ఇట్లా ప్లాటర్స్ 2 ప్లాటర్స్ తీసుకున్నాము. ఏ రెస్టారెంట్కి వెళ్ళినా వైజ్గా అంటే చూసి సెలెక్ట్ చేసుకోవాలి, లేకపోతే వచ్చిన తర్వాత తినలేక బాధపడతాం కదా. చాలా మంది అంటే రెస్టారెంట్స్ తప్పుగా పిక్ చేసుకొని మళ్ళీ బాధపడతారు అనమాట. అందుకోసమని నేను ఈ రెస్టారెంట్ని రిఫర్ చేస్తున్నాను. చాలా బాగుంది, ఫుడ్ కోసం వెళ్ళాలి అంతే. ఇంకా ఎవరి లైఫ్లో వాళ్ళు బిజీ అయిపోతాం, ఇంత మంచిగా టైం స్పెండ్ చేయడానికి దొరకదో అని చెప్పి ఇట్లా సండే రోజు నైట్ బయటకు వచ్చి తింటున్నాం అనమాట. మేము ఎక్కువ అసలు బయట తినము. నా యూట్యూబ్ వీడియోస్ చూసే వాళ్ళకి తెలుస్తుంది, నేను ఎక్కువ బయట తినేవి పెట్టాను, అంటే తినాం కాబట్టి పెట్టాను అనమాట. ఇంట్లో చేసిందే వీడియోస్ పెడతా ఉంటా. కింద కూర్చో, అక్కడ ఇక్కడ కాదు, ఇక్కడ కింద ముడ్డేకి పొంతన లేదు. మా పొట్టి కింద కూర్చోమంటే టేబుల్ మీద మంచి కూర్చుంటుంది, ప్లేట్ పెట్టుకునే దగ్గర. కింద కూర్చోమంటే అస్సలు కూర్చుంటలేదు అనమాట. ఈ ప్లాటర్ తినే వరకే సగం కడుపు కాదు, ఎక్కువే కడుపు నిండిపోయింది అనమాట. బెంగళూరులో అసలు బయట ఫుడ్డే తినకపోతుండే కదా, అసలు టేస్ట్ కూడా మర్చిపోయినాము. మళ్ళీ హైదరాబాద్ ఆ టేస్ట్ తెలవంగానే ఆహా ప్రాణం లేచి వచ్చినట్టు అయిందనమాట. ఆల్రెడీ షిఫ్టింగ్ ఇవన్నీ వల్ల ఫుల్ స్ట్రెస్ ఉండే, ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం మైండ్ రిలాక్స్ అయింది. ఈ బిర్యానీ చూసిన తర్వాత ఇక మొత్తానికే కడుపు నిండిపోయింది అనమాట నాకైతే. అసలు షిఫ్టింగ్ ఎలా అయింది ఏంటి అనేది మొత్తం ముందు వీడియోస్లో పోస్ట్ చేసి ఉంటా ఆల్రెడీ. కానీ వాళ్ళు ఒక్క బాక్స్ అయితే మిస్ చేసిండ్రు. ఆ బాక్స్ కోసం ఫుల్ వాళ్ళతో కొట్లాడి ఏం చేసినా కూడా వాళ్ళు అది దొరకదని చెప్పారు. అందుకే మనం ముందుగా ఇంత జాగ్రత్త ఉన్నా వాళ్ళు అలాంటి మిస్టేక్స్ చేస్తూ ఉంటారనమాట. మనకే లాస్ కదా. షిఫ్టింగ్ ఇవి చేసేటప్పుడు దూరం అయితే వేరే సిటీ నుంచి ఇంకో సిటీ అయితే జాగ్రత్తగా ఉండాలి. అయ్యారు అది ఇది తిను ఫస్ట్. సరే తినేసి మా పొట్టిదైతే చాలు ఎన్నిసార్లు బొట్టు పెట్టుకున్నా కూడా పీక వాడేస్తుంది, ఎందుకో అర్థం కాదు. ఇంతంత లేదు, పుల్ల పెట్టుకొని అది ఎవరిని చూసిందో కానీ ఆ స్టైల్ చూసారా ఎట్లా చేస్తుందో. పుల్ల పెట్టుకొని పళ్ళతో ఇట్లా అంటుంది అనమాట. సో మీ అందరి కోసం నేను ఇక్కడ కునాఫా ప్రాసెస్ చూస్తున్నాను. చెప్పాను కదా బేస్ అయితే వాళ్ళు ముందే చేసుకొని వస్తారని చెప్పి జస్ట్ బటర్ వేసి దాన్ని వెయిట్ చేస్తున్నారు అంతే. ఇక్కడ బొమ్మలు కనిపిస్తాయి. మా పొట్టి దానికి బొమ్మ కావాలని ఏడిస్తే ఇది కొనిచ్చిన లాలీపాప్. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్టయితే తప్పకుండా నన్ను సపోర్ట్ చేయండి, నా ఛానల్ని కూడా సపోర్ట్ చేయండి.